మన పట్ల ఎంతో కృపను చూపిస్తూ మనల్ని ప్రాణాలతో ఉంచాడు. ధర్మశాస్త్ర కాలంలో ప్రత్యక్షంగా తీర్పులు ఉండేవి. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే రాళ్ళతో కొట్టి చంపేసేవారు. ఒకవేళ మనుషులుగా నిర్ణయం తీసుకోకపోతే దేవుడే ఏ జబ్బు, ఏ రోగము, ఏ తెగులు ఏదో ఒకటి ఇచ్చి దేవుడే చంపేశాడు. అప్పుడు సమాజానికి భయం ఉండేది. అమ్మో, పాపం చేస్తే, తప్పు చేస్తే దేవుడు చంపేస్తాడు, దేవుడు ఉగ్రత వస్తుంది, దేవుడు నాశనం చేసేస్తాడు అని ఒక భయం ఉండేది. అలాంటి రోజుల్లో మనుషులు దేవునికి భయపడి బ్రతికేవారు. ఇప్పుడు మనుషులకి అలాంటి వాతావరణము లేదు కాబట్టి పాపము పెంచిమేది మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఇది ఒకటైతే, రెండో విషయం ఏమిటి అంటే, అన్నిటికంటే భయంకరమైన తప్పు ఏంటంటే, ఇది దేవుని యొక్క గ్రంథం. అవునా? ఈ దేవుని గ్రంథాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వారు బోధించకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బోధకులు అయిపోయారు. ఇది ఒక వృత్తి అయిపోయింది మనుషులకి. ఇది ఒక వనరు అయిపోయింది. వృత్తి మరియు వనరు అయిపోయింది. ఏదో ఒక ప్రొఫెషన్ అయిపోయింది మనుషులకి. అందువల్ల ఏం జరిగిందంటే, అనేక మంది బోధకులై ఏదో ఒక రకంగా దీని ద్వారా సుఖము, ఘనము, భోజనము, సంతోషము ఇలాంటివన్నీ అనుభవిస్తున్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను కానీ లేదా ఈ బైబిల్ బోధించిన వారు ఎవరు కానీ ఈ బైబిల్లో ఉన్నది తప్ప బైబిల్లో లేనిది చెప్పడానికి ఎవరికి అధికారము ఎవరికి లేదు. అయితే బైబిల్లో ఉన్నదైనా సరే సందర్భాన్ని అనుసరించి చెప్పకుండా సందర్భం తప్పి చెప్పిన అబద్ధ బోధకులు అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి, వాడ కట్టుకోమని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? నోవాకే చేయాలి. ఇప్పుడు మనం చేయవలసిన అవసరము మరి వాడ కట్టుకోమని బైబిల్లో ఉంది కదా, లేదా? ఉందని చేస్తామా? చేయకూడదు. అంటే సందర్భానుసారంగా కూడా బైబిల్లో ఆలోచించాలి. మీ ఎంట పుట్టిన ప్రతి మగబిడ్డకి 8వ దినాన్న సున్నతి చేయండి అని బైబిల్లో ఉంది కదా, ఉందా లేదా? ఎవరికి చెప్పాడు? అబ్రహాం సంతానానికి చెప్పాడు, ఇశ్రాయేలీలకు చెప్పాడు. మరి అది బైబిల్లో ఉంది కదా, ఇప్పుడు చేస్తామా? చెయ్యి. అంటే అన్ని బైబిల్లో ఉన్నాయి, కానీ అన్నీ చేయదగినవి కావు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది. జంతువుల్ని బలేసే పద్ధతి బైబిల్లో ఉంది కదా. ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొచ్చి పాప పరిహారం చేయండి అని బైబిల్లో ఉంది కదా, లేదా? మరి తీసుకురండి అయితే వచ్చే ఆదివారం. ఎంతమంది వస్తే అన్ని గొర్రె పిల్లల్ని అన్ని మేక పిల్లల్ని తీసుకురండి. తీసుకొస్తారా? అంటే బైబిల్లోనే ఉంది కదా, ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించాలని బైబిల్లో ఉందే. చేస్తామా? చేయకూడదు. అంటే బైబిల్లో చెప్పనివి చేయకూడదు, బైబిల్లో ఉన్నవి కూడా కొన్ని చేయకూడదు. బైబిల్ చెప్పనివి చేస్తే పాపము, బైబిల్లో ఉన్నవి కూడా అసందర్భంగా చేస్తే పాపం. అప్పుడు మనం ఎలా చదువుతామంటే, బైబిల్ ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఇప్పుడు అది మనకి వర్తిస్తుందా వర్తించదా అన్న విధానంలో బైబిల్ని చదవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆదాము ఎముకల్లో నుంచి వచ్చింది భార్య.
మరి ఆదాము కొడుకు అయిన కయ్యనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము కూతుర్నే ఆదాము కొడుకు చేసుకున్నాడు. ఎందుకు అలా చేసుకున్నాడు? జనం లేరు కాబట్టి. జనోత్పత్తి వేరే కుటుంబం మరి లేదు, ఉన్న కుటుంబం ఒక్క కుటుంబమే. ఆ తర్వాత పుట్టిన వారందరూ ఆ కుటుంబంలో ఉన్నోళ్ళు ఏం చేసుకున్నారు? వివాహాలు చేసుకొని ఉత్పత్తి అయ్యారు, డెవలప్ అయ్యారు. మనం ఎక్కడి నుండి వచ్చాం? అక్కడి నుండి వచ్చాం. వాళ్ళు అలా చేసుకోకపోతే ఈ రోజు మనం ఇలా వచ్చే అవకాశమే లేదు. అయితే ఇప్పుడు మనకు అలా చేసుకుందామా? వర్తిస్తుందా? వర్తించదు. అది ఎవరికి వర్తిస్తుంది? ఆదాము కుటుంబానికి వర్తిస్తుంది. ఇప్పుడు మనకు అది అసహ్యం. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకోవడం అనేది ఎవరి కుటుంబంలో ఉంది? ఆదాము ఫ్యామిలీలో ఉంది. ఇప్పుడు అది మనకి వర్తించదు, అది బైబిల్లో ఉంది. యోధ తన కోడలైన తామారు దగ్గరికి వెళ్ళి బిడ్డలు కాచాడు. అవునా? ఇప్పుడు మనకు వర్తిస్తుందా? వర్తిస్తుందా? వర్తించదు. అంటే ఎలా చదవాలంటే బైబిల్ని ఎందుకు అలా జరిగాయి, ఏ సందర్భంలో జరిగాయి, ఇప్పుడు మనకు అది వర్తిస్తుందా వర్తించదని జాగ్రత్తగా అలా చదవాలి. అలా చదవకుండా అలా చదవడం చేతకాని వాళ్ళలో అనేక మంది ఈరోజు ఏమయ్యారు? సేవకులయ్యారు. అప్పుడు వ్యభిచారం చేసినోడు ఉంటాడు, ఇందులో వ్యభిచారం చేసిన వాళ్ళు మాదిరిగా తీసుకుంటాడు. బహుభార్యత్వం కలిగినోడు ఉంటాడు, ఇందులో బహుభార్యత్వం కలిగిన వారిని మాదిరిగా తీసుకుంటాడు. త్రాగుబోతులు ఉంటారు, ఇందులో త్రాగిన వాళ్ళు మాదిరిగా తీసుకొని బలపడుతూ ఉంటారు. పోకిరి చేష్టలు చేసిన వాళ్ళు ఉంటారు, ఇందులో ఉండే పోకిరి వాళ్ళు చూసి అలా చేస్తారు. అంటే ఎవరి బలహీనతల్లోనూ వారే బలపడేటట్లు, బలపడి మరింత నాశనం అయిపోయేటట్లు వారికి కావలసిన వారిని ఉదాహరణలుగా తీసుకునేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒకడు తాగేవాడు, బోధకుడే. అప్పుడు ఎందుకురా తాగుతున్నావు అంటే, మరి పౌలు తిమోతికి చెప్పాడు కదా, నీ కడుపు జబ్బు నిమిత్తము మంచినీరే కాదు ద్రాక్షరసం కూడా తాగన్నాడు కదా. మరి ద్రాక్షరసం అంటే వైనే కదా అన్నాడు. ఎవరికి? నాకు చెప్పాడు. తప్పేముంది? పౌలు తిమోతికి తాగమన్నాడు కదా, నేను తాగితే తప్పేముంది అన్నాడు. ఓరి మూర్ఖుడా, పౌలు తిమోతిని తాగమన్నది ఇది. దీన్ని ఆసరా చేసుకొని నువ్వు తాగుతున్నది ఇది. రెండు వైనే, అవునా? ఇందులో టాక్సికేటెడ్ అండ్ ఇంటాక్సికేటెడ్ అని ఉంటాయి. అంటే జబ్బు కోసం తీసుకునేది వేరు, జబ్బు రావడానికి తీసుకునేది వేరు. అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ తాగుబోతులు ఎవరు లేరు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, తెలీదు. ఎక్కువసేపు చెప్పినా ఇది అర్థం కాదు. వెల్ ఎక్స్పీరియన్స్ తాగుబోతులు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలుస్తాయి ఇవి. ఇక్కడ అందరూ పరిశుద్ధులు, వీళ్ళకి ఎప్పుడు ఈ మందు టచ్ గిందు టచ్ ఏమీ లేదు కాబట్టి మనకు పెద్దగా తెలియదు. ఏమండి? పౌలు తిమోతిని తాగమనేది ఏది? అది. ఇప్పుడు దీన్ని ఆసరా చేసుకొని బలపడిపోయి తాగుబోతులు అయిపోయిన వాళ్ళు ఏం తాగుతున్నారు? ఇది తాగుతున్నారు. ఇదే అన్నమాట. ఇది మత్తునిచ్చేది, ఆల్కహాల్. అంటే వారి ఇష్టం వచ్చినట్టు, వారికి నచ్చినట్టు బైబిల్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం లోకంలో చాలా మందిని. ఓకేనా? బైబిల్ ఏం చెప్పిందంటే, మీలో అనేకులు బోధకులు కాకుండా అని చెప్పింది. అనేకులు బోధకులు అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, వారి స్వనాశనానికి, వారి దరిద్రానికి, వారి నెత్తి మీదకి శాపాన్ని తెచ్చుకొని అమాయకంగా వారిని నమ్మే భార్య బిడ్డలను కూడా శాపంలోను ముంచేయడానికి
వీరు దైవజనులని వారి దగ్గరికి వెళ్ళే అమాయకులైన విశ్వాసాలను కూడా నాశనం చేయడానికి ఆ బోధకుడు, ఆ బోధ పనిచేస్తుంది. అందువల్ల బైబిల్ ఏం చెప్పిందంటే, మీలో అనేకులు ఏమవ్వకూడదు, బోధకులు అవ్వకూడదు. అంటే బైబిల్ని సందర్భానుసారంగా మాట్లాడడం రానివాడు బోధకుడు అవ్వకూడదు. నేను ఇంతకుముందు ఇంకో విషయం కూడా మీకు చెప్పాను. ఒక మనిషి ఒక కత్తితోనో, కర్రతోనో, గొడ్డలతోనో చంపేస్తే దేహాన్ని చంపుతాడు, శిక్ష అనుభవిస్తాడు. అవునా? ఇప్పుడు రమణమూర్తి గారు అనే ఈ వ్యక్తిని కోపం వచ్చి నేను ఒక కత్తితోనో లేకపోతే ఒక చాకుతోనో గొడ్డలతోనో చంపేశాను అనుకోండి, శరీరాన్ని చంపుతాను. అప్పుడు నన్ను గవర్నమెంట్ వారు వచ్చి అరెస్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, శిక్ష వేస్తారు. వారు కూడా శిక్ష నాకు దేనికి వేస్తారు, శరీరానికి వేస్తారు. శరీరాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు, నేరం రుజువైందని. అప్పుడు నేను ఒక మనిషినే చంపాను, నాకు అక్కడికే వాళ్ళు శిక్ష వేశారు. కానీ ఈ బోధ చేసేవాడు, ఈ సందర్భంగా తెలియకుండా బోధ చేసే బోధకులు ఈ బైబిల్ మీద అవగాహన లేకుండా ఈ వృత్తిలోకి దిగిపోయి లాభం సంపాదించి సుఖభోగాలు అనుభవిస్తున్న ఈ బోధకులు చేస్తున్న హత్యలు ఏంటంటే ఆత్మహత్యలు. ఏం చేస్తున్నారు, ఆత్మలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నాడు. అతను ఎవడైనా కావచ్చు, ఎంతటోడైనా కావచ్చు. బైబిల్ సందర్భానుసారంగా తెలియకపోతే అతను హత్య చేసిన వాడే. ఎన్ని ఆత్మలు చంపేస్తున్నాడో మీకు తెలియదు. అలాంటి వారు కల్లులై ఎక్కువై వారిని వారు నాశనం చేసుకుంటూ, వారి కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ, వారికి పుట్టిన అమాయకులైన పిల్లల్ని నాశనం చేసుకుంటూ, వారి వద్దకు దైవజనులను వెళ్తున్నటువంటి అమాయకులైన స్త్రీలను, పురుషుల్ని ఎంతో మంది ఏం చేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. దేంతోనంటే గొడ్డలతో కాదు, కత్తితో కాదు, కర్రతో కాదు. దేంతో నాశనం చేస్తున్నారు, బోధతో నాశనం చేస్తున్నారు. అలాంటి అనేక మంది ఈ లోకంలో ఇప్పుడు తయారై రెడీగా ఉన్నారు. వారికి బైబిల్ సందర్భానుసారంగా తెలియదు. రెండు చెప్పాను. ఒకటి, బైబిల్లో లేనిది చేసిన పాపమే. రెండు, బైబిల్లో ఉన్నదైనప్పటికీ సందర్భం తప్పు చేసిన పాపమే. నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా తప్పు చెయ్యి, వ్యక్తిగతంగా ఏదైనా పొరపాటు చెయ్యి, దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చు, తండ్రి ఈ దేహంతో ఈ పని తెలియక చేశానని నన్ను క్షమించండి అని అడగండి. దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయన వాక్యాన్ని వక్రంగా తిప్పి అక్రమమైన భాష్యాలు చెప్తే దేవుడు ఏ నరుణ్ణి, ఏ బోధకుడిని క్షమించడు. పాయింట్ అర్థమైందా? ఎందుకు? నేను కానీ దేవుడి వాక్యాన్ని నాకు నచ్చినట్టు బోధించుకుంటే ఆయన వాక్యానికి నేను వేరే భాష్యం చెప్పిన వాడిని అవుతాను. అది దేవునికి ఇష్టం ఉండదు, ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. అలాంటి మనుషులు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అయితే క్రీస్తు సంఘాల్లో కూడా అనేక మంది దేవుని యొక్క సంకల్పం కానీ దేవుని నియమాలు కానీ తెలియకుండా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థమేంటో తెలియకుండా సంఘాలు కట్టి బోధకలేని వాళ్ళు కూడా ఉన్నారు. బోర్డు ఉంటుంది అక్కడ, క్రీస్తు సంఘం అని. దాన్ని చూసి అనేక మంది ఇది సత్యం అనుకుని అక్కడికి వెళ్ళిపోయి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బోర్డు తీసుకెళ్దాం. ఒకవేళ కుదిరితే మీరు బోర్డుని తీసుకెళ్ళిపోవచ్చు. అర్థం లేదా? ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టాం మనం. బిల్డింగ్ మారితే ఏం చేయాలి? డెఫినెట్ గా మనం బోర్డుని తీసుకెళ్ళిపోవచ్చు, కానీ బోర్డు మనల్ని. అనేక మంది బోర్డు మీద డిపెండ్ అయి ఉన్నారు. అనేక మంది బోధకుడి మీద డిపెండ్ అయి ఉన్నారు. అవునా? బోధకుడు తీసుకెళ్దాం, బోధ తీసుకెళ్తుంది. బోర్డు తీసుకెళ్దాం, బోధ తీసుకెళ్తుంది. సంఘాల్లో రెండు రకాలు ఉంటాయి. ప్రీచర్ బేస్డ్ చర్చ్ బేస్డ్
చర్చ్. అర్థం లేదా? అంటే ఒక సువార్థకుడు ఉంటాడు, సంఘం అంతా ఎవరి మీద ఆధారపడుతుంది? ఆ సేవకుడి మీద ఆధారపడుతుంది. ఏమంటారు తెలుసా? మేము అక్కడే పుట్టామండి, మేము అక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నామండి, మేము అక్కడే బాప్తీసాలు పొందామండి, మేము అక్కడే కార్యక్రమాలు చేసుకున్నామండి, మమ్మల్ని అక్కడే ఉయ్యాలు వేసారండి అంటారు కదా. అది సేవకుడు బేసుడు సంఘం అనమాట. అప్పుడు కూడా ఏమంటారంటే, ఏమ్మా మీ అమ్మాయికి నేను పేరు పెట్టలేదా? ఏమ్మా మీ పెళ్ళిళ్ళు నేను చేయలేదా? ఇక్కడే ఏ తల్లి సంఘం కాదా అంటారా లేదా? అది సేవకుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. సంఘం అయిందే, నా సంఘం అంటాడు అతను. ఏ సంఘం నాది కాదు, నేను ఇందులో మాకు మెంబర్ని మీతో పాటు. నా మీద బేస్ అయ్యారా మీరు దెబ్బతినేస్తారు. దేని మీద బేస్ అవ్వాలి మీరు? వాక్యం మీద బేస్ అవ్వాలి. అంటే అర్థమవుతుందమ్మా? వాక్యం మీద బేస్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమో ఎక్కడికి వెళ్ళరు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను నా సంఘం అయ్యుండి మీరు ఎందుకు వెళ్తారన్నా కూడా నేను అనవలసిన అవసరం నాకు లేదు కదా. ఇప్పుడు చర్చ్ బేస్డ్ చర్చ్ ఏంటంటే, గాడ్ బేస్డ్ లేదు, క్రైస్ట్ బేస్డ్ చర్చ్ ఏంటంటే సంఘము దేవుని వాక్యం మీద ఆధారపడుతుంది, సంఘము సంఘం మీదే ఆధారపడుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని బతిమాలవలసిన అవసరము లేదు. మీకు పేర్లు పెట్టాను కదా, వీళ్ళకి ఉయ్యాలు వేసాను కదా, మీకు మీ అమ్మాయి ఎక్కడే కదా పెద్ద మనిషి అయింది, నేనే కదా పేరు పెట్టాను, చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా తల్లి సంఘం పిల్ల సంఘం అని అనవలసిన అవసరము నాకుండదు. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే వాక్యం మీద ఆధారపడతారు, పరలోకం వద్దనుకుంటే మనుషుల మీద ఆధారపడతారు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది. మనం సేవకుడి మీద బేస్ అయిన సంఘంగా ఉందామా, వాక్యం మీద బేస్ అయిన సంఘంగా ఉందామా? మరి సేవకుడు ఎవడో ఒక పనుడు, పెద్ద పనుడు. సేవకుడైన వీడు పనులందరిలో ఓ పనుడు, పెద్ద పనుడు అనుకోండి, లేదా చిన్న పనుడు అనుకోండి. ఈయన పాటలు పాడారు, ఆయన ఒక పనుడు. ఆయన వాక్యం చదివారు, ఆయన ఒక పనుడు. ఆయన ప్రభుత్వ భోజనం నడిపేస్తారు, ఆయన ఒక పనుడు. మనందరము సంఘంలో ఏమై ఉన్నాం? పనులమై ఉన్నాం. అందుకే నేను మొదట్లో చెప్పాను, అమ్మ నేను మీకు అయ్యగారిని కాదు, మా ఆవిడ మీకు అమ్మగారు కాదు. అలా మప్పిన వాళ్ళు ఉంటారు, నేను అలాంటి వాడిని కాదు. అది సంతోషమే. నన్ను అయ్యగారు అంటుంటే నాకు ఎలాగుంటది? మా ఆవిడని అమ్మగారు అంటే అది సన్నంగా ఉంది, ఎంతలో అయిపోతుంది. మళ్ళీ అది ఒక బాధ, నాకు పొంగిపోతారు కదా. అమ్మగారు అనండి. ఎవరిని? ఇప్పుడు మనందరికీ వయసులో పెద్ద ఆవిడ ఎవరో వచ్చారనుకోండి, ఆవిడని మనం ఏమనొచ్చు? అమ్మగారు అనొచ్చు. డాడీ అనండి. ఎవరిని అనాలి? మన వయసును మించి ఒక 80 సంవత్సరాలు రేపు ఎప్పుడైనా కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, డాడీ రా డాడీ కూర్చో డాడీ అనొచ్చు. అవునా? అయ్యగారు అంటే డాడీ, నేను మీకు డాడీనా? అది అలా పెట్టండి, డాడీ అనండి. ఆడెవడో సంఘానికి కలగ మెప్పుడట, నేను మీకు డాడీనని. అప్పుడు విశ్వాసులందరూ వెళ్ళి ఏమంటున్నారు? వందనాలు డాడీ, వందనాలు మమ్మీ. అమ్మ టీచర్ అమ్మగారు, మమ్మీ స్పెల్లింగ్ చెప్పండి. MUMMY. అర్థం చెప్పండి. దెయ్యం. మమ్మీ అంటే శవపెట్టుకండి. మమ్మని ఏమంటారు? అమ్మో, ఇదన్నమాట అమ్మ. నేను చెప్పేది మీకు అర్థమైందా? మమ్మీయా మమ్? హౌ డు యూ కాల్ యువర్ మమ్? మమ్మీ ఆర్ మామ్? మామ్. మమ్మీ అంటే దెయ్యం. మమ్మీ అంతే.
ఆవిడ ఆకలేస్తుంది, ఏ మామ్ అన్నం పెట్టు మామ్ అనాలి. మా అమ్మ అంటే మళ్ళీ మా అమ్మని మా అమ్మ నీకండి, ఫుల్ సాగదీయకండి, హాఫ్ సాగదీయండి. మామ్ అంటే ఇంకా పిల్లి అయిపోతుంది. మమ్మీ అనకండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. అమ్మని ఏమనకూడదు, అమ్మ మమ్మీ ఏంటి మమ్మీ అనుకో, మామ్ వాట్ ఈస్ దిస్ మామ్ అనాలి అనమాట. దెయ్యం అనేస్తుంది తప్పమ్మ, అమ్మని దెయ్యం అని కూడా తప్పు, జన్మనిచ్చిన తల్లి కదా. అయితే అర్థం అమ్మకు తెలియదు కాబట్టి పాపము బాధపడదు. నువ్వేమని పిలుస్తావు రాని, అమ్మ నిజంగా చిన్నపిల్లమైన వందనాలు అమ్మ నీకు, అచ్చ తెలుగులో పిలిచండి ఎందుకు నువ్వే అంతే. అమ్మ నాన్న అని పిలిస్తే మంచి మాట్లాడండి. ఇంగ్లీష్లో పిలండి తప్పేం లేదు, కానీ మమ్మీ అని పిలకూడదు. ఏమని పిలాలి, మామ్ 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 అంటే అమ్మ అని అర్థం. మమ్మీ అంటే పూర్వం రాజుల తాలూకు డెడ్ బాడీ వెళ్ళి ఎంబాడీమెంట్ చేసి శవపేటికల్లో పెట్టేవారు. ఆర్కియాలజీ వాళ్ళు వెళ్ళి వాటిని తవ్వి బయటికి తీసినప్పుడు దే ఫైండ్ మమ్మీస్. ఓకేనా? ఈజిప్ట్ మమ్మీస్ అంటారు. అయితే అంటే ఒక అవేర్నెస్ కోసం చెప్పాను ఇది. ఓకేనా? రైట్. దేవుడు ఏది చేసినా మానవుల మేలు కోసమే చేస్తాడు. అవునా? అసలు దేవుడు అంటే ఎవరు? ఉన్నతుడు, అత్యున్నతుడు, మంచివాడు, మహోన్నతుడు. అవునా? దేవుడు కీడు చేయడు, కీడు విషయమై ఎవరిని శోధించడం, ఆయన శోధింపబడడం. ఎవరైనా శోధించబడుతున్నప్పుడు మమ్మల్ని దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. అట్టివాడు దేవుడు. దేవుడు అంటే మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అంటారు. దేవుడు అంటే మంచివాడు, ఆల్వేస్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన్ని మించిన గొప్పవాడు లేడు, ఆయన్ని మించిన మంచివాడు లేడు. ఎంత మంచివాడు అంటే మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు, మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు. మనకి ఇల్లు వాకిలి, అన్న వస్త్రాలు, గాలి నీరు, వాతావరణము, విద్యాబుద్ధులు, వాయు వరసలు, వివాహాలు, ఒక్కటేంటి మనకి ఎన్ని మేలులు చేయాలో అన్ని మేలులు చేశాడు, చేస్తున్నాడు. ఎక్కడున్న మనకే కాదు, సర్వలోకానికి కూడా. అందువల్ల దేవుడు మంచివాడు. అట్టి మంచివాడైన దేవుడు మానవులకి ఏది చేసినా మంచే చేస్తాడు తప్ప ఆయన నుండి ఏ కీడు రాదు. యాకోబు పత్రిక 1:17 చెప్పాడు స్పష్టంగా. యాకోబు రాసిన పత్రిక 1:17 ఇలాగుంది, శ్రేష్టమైన ప్రతి ఏవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వస్తాయి. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను ఉండదు. ఆయన శ్రేష్టమైనవి మానవులకు దయచేసే గొప్ప దేవుడు, మంచివాడు. అతి మహోన్నతుడైన దేవుడు ఈ గ్రంథాన్ని చదివే మనకి ఏం చెప్పాడు అంటే ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఆ పరిధిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బౌండరీ అంటారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇది ఇల్లు అనుకోండి, ఇంటికి చుట్టూ ఏముంటుంది? ప్రహారీ ఉంటుంది. దీన్ని ఏమంటారు? బౌండరీ వాల్ అంటారు, పరిధి అంటారు. అవునా?
ఇప్పుడు ఎవరైనా మన ఇంటి పరిధిలోనికి వచ్చారనుకోండి, హే హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్ అంటామా లేదా? అనరా? ఎవరైనా మన ఇంటిని టచ్ చేశారనుకోండి, గేటు దాటి లోపలికి వచ్చేసారనుకోండి, ఎవరు కావాలి మీకు, ఎందుకు వచ్చారు అంటామా అనరా? మన ప్లేస్లోకి ఎవరైనా వచ్చి మన ప్లేస్ని పాడు చేస్తున్నారు అనుకోండి, మన పెరట్ను పాడు చేస్తున్నారు అనుకోండి, మన మొక్కలకి పువ్వులు ఏరేస్తున్నారు అనుకోండి, అడుగుతారా అడగరా? కాబట్టి ఒక ఇంటిని నిర్మించిన తర్వాత దానికి చుట్టూ వేసే దాన్నే ప్రహారీ లేదా పరిధి లేదా బౌండరీ అంటారు. అవునా? మహోన్నతుడైన దేవుడు కూడా మానవ జాతి కొరకు చిట్ట చివరగా ఒక పరిధిని, ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు. ఈ పరిధిలో, ఈ బౌండరీలో ఉన్నవారే దేవుని సంబంధులు. ఈ బౌండరీ దాటిన వాళ్ళు ఎవరు దేవుని సంబంధులు కాదు. హద్దు దాటకో, హద్దు దాటావా, బౌండరీ దాటావా, దేవుని సంబంధివి కావు. ఆ రకంగా దేవుడు ఏం చేశాడు అంటే ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు క్రైస్తవుల కొరకు. ఆ బౌండరీలో ఉన్నవారే క్రిస్టియన్స్. ఆ బౌండరీ పరిధిని గ్రహించిన వారు కానీ, ఆ బౌండరీలో లేని వారు కానీ, దే ఆర్ సో కాల్డ్ క్రిస్టియన్స్. దేర్ ఆర్ టూ కైండ్స్, క్రిస్టియన్స్ అండ్ సో కాల్డ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు మరియు ఆ పేరు మీద పిలవబడుచున్నవారు అని రెండు రకాలు ఉంటారు. ఆర్ యు క్రిస్టియన్స్ ఆర్ సో కాల్డ్ క్రిస్టియన్స్ అని దేవుడు అడిగితే అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే, if you are in the boundary you are Christians, if you are out of the boundary you are not Christians. అర్థమైందో లేదో? క్రైస్తవులకి దేవుడు ఏమో ఏర్పాటు చేశాడు? ఒక బౌండరీ ఏర్పాటు చేశాడు, ఒక పరిధి ఏర్పాటు చేశాడు. ఆ పరిధిని బైబిల్లో దేవుడు ఏమని రాయించాడు అంటే క్రీస్తునందు అని రాయించాడు. దేవుడు క్రీస్తునందు మానవ జాతికి ఏం ఏర్పాటు చేశాడు? ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు. ఆ బౌండరీకి సెక్యూరిటీగా ఎవరిని ఏర్పాటు చేశాడు? క్రీస్తుని ఏర్పాటు చేశాడు. ఆ బౌండరీకి అథారిటీగా ఎవరిని ఏర్పాటు చేశాడు? క్రీస్తుని ఏర్పాటు చేశాడు. కౌన్సిలర్గా, అథారిటీ కలిగిన వాడుగా, శిరస్సుగా క్రీస్తుని ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించి బైబిల్లో మీరు ఎక్కడైనా చదివితే క్రీస్తునందు 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 అనే మాటలు కనబడతాయి. మీరు కనబడ్డాయా? ఎక్కడ కనబడ్డాయి ఒక మాట చెప్పండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీరు మాట చెప్తే నేను రెఫరెన్స్ చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి రోమీయులకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఈ బౌండరీలో ఉన్నవారిని ఎవరన్నారు? క్రీస్తు యేసునందు ఉన్నవారు. క్రీస్తు యేసునందు ఉన్నవారు అందరికి ఏముంది? ఒక హద్దు ఉంది. ఆ హద్దుల్లోనే ఉండాలి. మీరు లారీ వెనక ఎప్పుడైనా చదివితే హద్దు దాటకు ముద్దులాడకు, లేకపోతే ముద్దులాడకు హద్దు దాటకు అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా చదివారా? క్యాప్షన్స్ ఉంటాయి. నన్ను చూసి ఏడవకరా అని ఒకటి రాస్తాడు, నీ ఏడుపే నాకు దీవెన అని ఇంకొకటి రాస్తాడు. ఆర్టీసీ వాళ్ళు మాత్రం కరెక్ట్గా రాస్తారు, 50 అడుగుల దూరమును పాటించము అంటారు. మేము 10 అడుగులు కూడా పాటించము, ముందు పక్క నుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్సుడు పోతుల బండిలకు తోలుతాడు, మేము ఉండలేము వెనక. ఇది కొంచెం కట్ చేయండి సార్, ఆర్టీసీ వాళ్ళు కేసు వేసేస్తారు. There is a boundary which was laid by the God at the Christ. క్రీస్తునందు దేవుడు మానవులకి ఏర్పాటు చేసిన ఒక హద్దు ఉంది, ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీలో ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి.
ఆ బౌండరీలో ఉంటేనే నువ్వు క్రైస్తవురాలి. ఆ పరిధికి పెట్టిన పేరు ఏంటంటే క్రీస్తునందు ఉన్నావా ఉంటే నువ్వు క్రైస్తవుడివే. హద్దు దాటి బయట ఉన్నావా నీకు క్రీస్తుకి ఏ సంబంధము లేదు. రైట్. ఇప్పుడు ఈ క్రీస్తునందనే ఈ పరిధి ఎలా ఏర్పాటు చేయబడింది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రికలో ఎక్కువ క్రీస్తునందనే మాట వాడబడింది. మీరు చదివారో లేదో? ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయము 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. రైట్. ఇప్పుడు పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు అనుగ్రహించబడే పరిధేది క్రీస్తునందే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహింపబడే పరిధి క్రీస్తునందు మాత్రమే. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహింపబడే పరిధి క్రీస్తునందు మాత్రమే. ఆశీర్వాదాలు 2 రకాలు ఉంటాయి. ఏవి? భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి భౌతికమైనవి, 2 ఆత్మ సంబంధమైనవి. భౌతికమైన ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? శరీరానికి సంబంధించినవన్నీ. వివాహము, పిల్లలు, ఇల్లు, భూములు, ఆస్తులు, ఆరోగ్యం, వెండి బంగారాలు. ఇక మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ దేనికి సంబంధించినవి? భౌతికమైన ఆశీర్వాదాలు. ఓకేనా? ఇప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతాయి? లోకమునందు. కాబట్టి నీ జన్మ నక్షత్రం కానీ, నా ప్రార్థన కానీ నీకు మార్కులు రానివ్వదు. అది నీ అదృష్టం అనడానికి అవకాశము లేదు. అది తలరాత అనడానికి అవకాశం లేదు. నువ్వు పుట్టిన నక్షత్రం మంచిదే. నువ్వు పుట్టిన నక్షత్రం మంచిదిరా. మంచి నక్షత్రంలో గడియల్లో పుట్టావంటారు కదా, అవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ అపోహలు. ఏ ఐఏఎస్ ఆఫీసరు 18 అవర్స్ చదవకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం, ఏ ఎంబీబీఎస్ డాక్టరు 12 అవర్స్ చదవకుండా ఎంబీబీఎస్ అవ్వరు, ఏ గవర్నమెంట్ అఫీషియల్, ఏ ఉద్యోగస్తుడైనా సరే కనీసం 8 అవర్స్ చదవకుండా ఎవరు ఉద్యోగస్తులు అవరు. వీళ్ళందరికీ మేమే ప్రార్థనలు చేశామా? మా ప్రార్థనల వల్లే వీళ్ళకి ర్యాంకులు వచ్చాయా? మా ప్రార్థనల వల్లే వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారా? అవి భౌతికమైన ఆశీర్వాదాలు. అవి దేవుడు భూమి మీద పెట్టేశాడు. దానికి దేవుడిచ్చే సపోర్ట్ ఏంటంటే నీకు ప్రాణం ఇచ్చాడు, నీకు గాలి ఇచ్చాడు, నీకు ఆహారం ఇచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు. నీకు సాధించాలని తపన ఉంటే నువ్వేదైనా సాధించగలవు భౌతికంగా. ఈ సాధించిన వాళ్ళందరూ ఆ తపనతోనే సాధించారు. నా కొడుక్కే నేను ప్రార్థన చేయను మంచి మార్కులు రావాలని. కొడుక్కే నేను ప్రార్థన చేయను మంచి మార్కులు రావాలని. ఒకటి చెప్తాను,
నువ్వేదో ఒక డాక్టర్ గారి ఫోటో పెట్టుకో, లేదో కలెక్టర్ గారి ఫోటో పెట్టుకో, వాళ్ళు చూసి సిగ్గుపడి చదువు అని చెప్తారు. వాళ్ళు మనుషులే, వాళ్ళేమి అతీతమైన శక్తులు కలిగిన వారు కారు. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ టార్గెట్ను రీచ్ అయ్యారు. నువ్వు ఆ స్థితిలో ఉండాలి, నీ కాలు దగ్గరికి నువ్వు అనుకున్నవన్నీ రావాలి అంటే కళలు కాస్తే రావు, కళల్ని సాధకం చేసుకుంటే వస్తాయి అని చెప్తే అలాగే నాన్నని మావాడు చదివేశాడు. అమ్మ, మేము ప్రార్థన చేస్తే మీరు డాక్టర్ అమ్మయ్యారా? మీరు కష్టపడి చదివితే డాక్టర్ అమ్మయ్యారా? మేము ప్రార్థన చేస్తాం, దేనికి చేస్తాం? ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆమెకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆమెకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆమెకి ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఆమెకు మీరు మార్కులు ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చెయ్యం. ఇంకా భయంకరులు ఏమని ప్రార్థన చేస్తారంటే, ఆ ఇన్విజిలేటర్ చేతిలో మీరు చేయండి తండ్రి, ఆ మార్కులు దిద్దేవాడిలో మీరు ఉండండి నాయన, ఆ ఆన్సర్లు మార్చండి తండ్రి అని ప్రార్థనలు చేస్తారు. ఆడు రాంగ్ ఆన్సర్ని ఇలా తప్పు కొట్టిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వెళ్ళి ఆడి చేతిని ఇలా ఇలా రైట్కి తిప్పేస్తాడట, మార్కులు వచ్చేస్తాయి, 10 మార్క్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం అంటాడు, బుద్ధి పోదు కదా. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఉద్యోగం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, భౌతికమైన ఆశీర్వాదమా? ఇల్లు, పిల్లలు, సంసారం, కష్ట సుఖాలు, భూములు, వెండి బంగారాలు భౌతికమైన ఆశీర్వాదాలు. వీటికి ఈ పరిధికి ఏ విధమైన సంబంధము లేదు. మనకు బిల్డింగ్ ఇచ్చిన ఈ ఇంటి ఓనర్ డాక్టర్ గారు భౌతికమైన ఆశీర్వాదం సంపాదించారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ ఆశీర్వాదాలు వస్తాయి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయా, భౌతికమైన ఆశీర్వాదాలు వస్తాయా? ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఉద్యోగం ఉంది రమణమూర్తి గారికి, ఏ ఆశీర్వాదం? ఉద్యోగం ఉంది మన కిరణ్ గారికి, ఏ ఆశీర్వాదం? అంటే ఒకడు భౌతికమైన ఆశీర్వాదము సంపాదించవచ్చు, అట్ ద సేమ్ టైం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము సంపాదించవచ్చు. క్రీస్తునందు ఉన్నవాడికి భౌతికమైన ఆశీర్వాదం ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉండాలి. క్రీస్తునందు లేకపోతే ఏ ఆశీర్వాదం మాత్రమే ఉంటది? భౌతికమైన ఆశీర్వాదమే ఉంటది. అప్పుడు ఈ భౌతికమైన ఆశీర్వాదము శరీరానికి మాత్రమే చెల్లుతుంది, ఆత్మకి ఎందుకు పనికిరాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తునందు మానవ జాతిని ఉద్ధరించడానికి భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మానవ జాతి పొందేటట్లు దేవుడు మానవులకు ఏం చేశాడు? ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు. ఇది ముందు లేదు. ఈ భౌతికమైన ఆశీర్వాదాల పరిధి ముందు క్రీస్తు రాకముందు లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందే పరిధి మోషేనందు లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందే పరిధి దావీదునందు లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందే పరిధి సొలొమోను యందు, ఏ పురుషుని యందు లేదు. ఆ పరిధిని ఎవరి యందు ఏర్పాటు చేశాడు? క్రీస్తునందు. అదే అందుకే క్రీస్తునందు అని రాసి ఉంటుంది. ఈ పరిధిలో ఉన్నవారే క్రైస్తవులు. ఈ పరిధిలో ఉన్న వారికి మాత్రము ఏ ఆశీర్వాదాలు వస్తాయి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ నువ్వు టీచర్ అయితే భౌతికమైన ఆశీర్వాదము నీకు వస్తుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది, క్రీస్తు పరిధిలోకి వస్తాయి. ఒకవేళ నువ్వు యాక్టర్ అయితే లేదా డాక్టర్ అయితే, నువ్వు డాక్టర్ అయితే ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ నువ్వు గుమస్తావు అయితే ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు లెక్కల మాస్టర్ అయితే ఇక్కడ టీచర్ ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా చేశాడు అంటే దేవుడు రెండింటికి దేవుడే. ఏ రెండింటికి? శరీరానికి దేవుడే, ఆత్మకే దేవుడే. దేహాత్మలకు దేవుడే. దేవుడు అంటే దేహాత్మలకు దేవుడు. అప్పుడు ఈ దేహానికి సంబంధించిన ఆశీర్వాదాలేమో తాత్కాలికమైనవి, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలేమో శాశ్వతమైనవి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? తాత్కాలికమైనవి కోరుకుంటారు. ఏం కోరుకోరు? శాశ్వతమైనవి
కోరుకోరు. ఇవేమో నూడిల్స్ లాంటివి. నూడిల్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు కదా. ఇవి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏమీ ఉండదు. ఇక్కడ ఇదేమో తోటకూర లాంటిది. ఎవరికి ఇష్టం ఉంటుంది తోటకూర చెప్పండి? అస్సలు ఎవరికి ఇష్టం ఉండదు. కానీ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే వాళ్ళు చెప్తే తింటారు. పళ్ళు తినండి. ఒకడు క్రైస్తవుడై, ఒకడు దేవుని కుమారుడై, ఒకడు పరలోకానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏ బౌండరీలోకి రావాలి? క్రీస్తునందనే పరిధిలోనికి రావాలి. క్రీస్తునందనే పరిధి తెలియనివాడు ఎవడు బోధకుడు కాడు. ఆ క్రీస్తునందు ఉన్న పరిధిలో లేని వారు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అప్పుడు ఈ క్రీస్తునందనే పరిధి దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అంటే, ఇది మొదటి కొరింథీ పత్రిక 11:25. అది ఇది ఏర్పడడానికి క్రీస్తు ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఈ పరిధిని దేవుడు క్రీస్తు రక్తము చేత ఏర్పాటు చేశాడు. క్రీస్తు రక్తము చేత ఏర్పాటు చేయబడిన పరిధి. రక్తము అంటే ప్రాణం. రక్తం అంతా పోయింది అనుకోండి, ఏం పోతుంది? ప్రాణం పోతుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ అంతా రోడ్డు మీద బ్లీడింగ్ అయిపోయింది, తల చిరిగిపోయింది. ఆటోమేటిక్గా ఏమైపోతాడు? పెయింట్ అయిపోతాడు, ప్రాణం పోతుంది. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తం కనపడుతుంది కానీ ప్రాణము కనపడదు. అదృశ్య వాస్తవం ప్రాణం, లైఫ్ అంటారు దాన్ని. కాబట్టి దయతో మీరు గమనించండి, క్రీస్తు రక్తం కార్చిన కారణం చేత, క్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసిన కారణం చేత దేవుడు ఇవ్వాలనుకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన రక్తం చేత ఏర్పాటు చేసిన పరిధిలోనే ఇస్తానన్నాడు. అందువల్ల క్రీస్తునందని రాశాడు. ఈ పరిధి దాటితే ఏ ఒక్కడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడో. ఇంకొక మోసం ఏంటంటే, ఈ పరిధిలో లేని విషయాలు క్రీస్తునందు దొరుకుతాయని చెప్తున్నారు చాలా మంది బోధకులు. అమ్మ విను, మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం అంటారు కదా. మీరు అప్పిస్తారు కానీ అప్పు చేయరు అంటారు కదా. మీకు ఏ తెగులు, ఏ గాడుపు, ఏ కష్టము రాదు అంటారు కదా. ఏంటది? నీ దుడ్డు కర్ర నీ దండము నాకు, ఆయన దుడ్డు కర్ర ఆయన దండం తోడుగా ఉంటది అంటారు కదా. ఇవి మనుషుల్ని ఆకట్టుకోవడానికి చెప్పే విషయాలే తప్ప క్రీస్తునందున్న ఆశీర్వాదాలు కావు. మీరు అప్పుల పాలు అయిపోయారు, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ కష్టం టైంలో నేను వచ్చి, యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, ఆయన పిచ్చివాడిగా ఉంచుతాడు, అప్పు చేసేవారుగా ఉంచడం. మీరు ఆయన దగ్గరికి రండి ఒకసారి అంటే ఆశతో వస్తారు, అప్పులు తీరుస్తాడని ఆశతో వస్తారు. అవునా? మీరు కష్టంలో ఉన్నారు, రోగం వచ్చింది, ఆ టైంలో మీకు ఆదరణ అవసరం. నేను కరెక్ట్గా వచ్చాను, గొప్ప మాటలు తెప్పాను, వేషపు మాటలు. దేవుడు మీ రోగాన్ని బాగు చేస్తాడు, ఆయన గాయపడే హస్తంతో మిమ్మల్ని తాకుతాడు అనేసరికి హృదయానికి తాకేస్తాయి కదా ఈ మాటలు. అవే చెప్తారమ్మా. ఆయన గాయపడే హస్తం చేత మిమ్మల్ని తాకుతాడు, ఆయన హస్తాలు మీకు తోడుగా ఉంటాయి అనేసరికి మీకు కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన హస్తాలు ఇలా కనబడతాయి. అప్పుడు ఎవరు మీ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది? సాక్షాత్తు యేసయ్యే మీ దగ్గరికి వచ్చినట్టు కలలు కనేస్తూ ఉంటారు. మీ హృదయానికి టచ్ అయిపోతాయి, అంత మృదువుగా ఉంటాయి మాటలు. రోగం కోసం వస్తారు, అది భౌతికమైంది. అప్పులు తీరాలని వస్తారు, అది భౌతికమైంది. అభివృద్ధి చెందాలని వస్తారు, అవి భౌతికమైనవి. ఇవేవి క్రీస్తునందనే పరిధిలో దేవుడిచ్చేవి కావు. అవి చెప్పారు, దేవుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడం.
అవునా? అవి చెప్తారు, అవి నమ్మేస్తారు జనం. అవి క్రీస్తునందు ఉండే పరిధిలో ఉండేవి, అవి ధర్మశాస్త్రం కింద ఉండే మనుషులకు చెప్పబడ్డాయి. క్రీస్తునందు ఉండే వారికి అవి చెప్పబడ్డాయి. అర్థమవుతున్నాయా? లోకమునందు, క్రీస్తునందు. క్రీస్తునందు ఉండే ఆశీర్వాదాలు ఆ బౌండరీలోనే దొరుకుతాయి. ఇవి అక్కర్లేదు అనుకుంటే లోకంలోకి వెళ్ళిపోతే లోకంలో బోల్డ్ అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. విడిగా తిరగవచ్చు, దేహాన్ని స్వతంత్రాన్ని అమ్ముకోవచ్చు, సుఖపడవచ్చు. అప్పుడు జంతువులకి మానవులకి పెద్ద అస్సలు తేడా ఏముండదు. ఆ జంతువులు అలాగే విడిగా తిరుగుతాయి, మనం కూడా అలాగే అయిపోతాం. అలాంటి వాతావరణం మానవ జాతికి ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? క్రీస్తునందు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు ఏర్పాటు చేయబడిన ఆ పరిధికి కారణం క్రీస్తు రక్తం కార్చడం. రక్తం కార్చాడు అంటే ఆల్మోస్ట్ ఆయన ప్రాణం ధారపోసాడు. ఆయన ప్రాణం ధారపోస్తే కట్టబడిన పరిధే క్రీస్తునందు అనే పరిధి. ఆ పరిధిలో ఉన్న వారికి ఈ ఆశీర్వాదాలు వర్తిస్తాయి. ఓకేనా? ఏ ఆశీర్వాదాలు? నెంబర్ 1, రోమిలికి రాసిన పత్రిక 9:8. రోమిలికి రాసిన పత్రిక 9:8. రోమపత్రిక 9:8. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు అనగా గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు. రైట్. పిల్లల్లో 2 రకాలు ఉంటారు. పిల్లల్లో ఎన్ని రకాలు ఉంటారు? 2 రకాలు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన పిల్లలు, 2 ఆత్మ సంబంధమైన పిల్లలు. అందరూ నా వైపు చూడండి. ఓకేనా? పిల్లలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన పిల్లలు, 2 ఆత్మ సంబంధమైన పిల్లలు. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. ఈ పురుషుడికి 2 స్త్రీలతో సంబంధం ఉంది. ఈమె హాగరు, ఈమె శారా. మొన్న ఒక బోధకుడు అబ్రహాముకి 3 భార్యలు ఉన్నారని బోధించాడు. ఈమె దాసి. హాగరు అనే ఈమె ఎవరు? దాసి. శారా అనే ఈమె ఎవరు? భార్య. అబ్రహాముకి 65 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు. క్షమించండి, 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు. అప్పుడు ఈ అమ్మకి 65 సంవత్సరాలు, అబ్రహాంకి 75 సంవత్సరాలు, శారాకి 65 సంవత్సరాలు. దేవుడు నది యూఫ్రటీస్ దగ్గర ఉన్న వీళ్ళని పిలిచాడు. అబ్రహామా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాను మీకు వెళ్ళి కేకలేసి చప్పట్లు కొట్టి హల్లెలూయా దేవునికి స్తోత్రం, దైవజనులు ఎదురిస్తావా, కళ్ళు పోతాయి, దేవుడు నిన్ను దీవించును గాక అని పొడి మాట్లాడిన వాళ్ళే నచ్చుతారు. కరెక్ట్గా ఉన్నది చెప్పిన వాళ్ళు చెప్తే ఎక్కడుందంటే ఎక్కడో, ఎప్పుడు చెప్పావంటే అదెప్పుడో, చూడండి అంటే నువ్వే చూసుకో అనేస్తారనమాట. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నీ అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు.
నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదం అయిపోతావు. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను అన్నాడా లేదా? అది వాగ్దానం. ఇప్పుడు సొంత ఇంటిని, దేశాన్ని, బంధువుల్ని, అన్నదమ్ముల్ని, రక్త సంబంధుల్ని అందరిని వదిలేసి బయటకు వచ్చాయి అని అంటే ఉట్టిన ఎవరు రాడు కదా, వస్తాడా? మరి నాకు లాభం ఏంటి అంటే, ఇదిగో నువ్వు ఆశీర్వాదం అయిపోతావు, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి. అంటే భూమి ఉన్నంత వరకు నీ పేరు నిలబడిపోతాయి. నా మాట విను అని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? నువ్వే ఆశీర్వాదం అయిపోతావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ సంతానం ఉంటది భూమి మీద, నీ పేరు నిలబడిపోద్ది, భూమి ఉన్నంత వరకు నీ పేరు నిలబడిపోద్ది. నా మాట వినంటే అప్పుడు దేశాన్ని, కుటుంబాన్ని, తండ్రి ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన భార్య లోతు బయలుదేరి బయటకు వచ్చేసారు. అవునా? వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ దేవుడు 24 సంవత్సరాలు పిల్లలు ఇవ్వాల. ఎవరికి? అబ్రహాంకి పిల్లలు ఇవ్వాల. ఇస్తానన్నాడు కానీ బిడ్డల్ని ఇవ్వలే. అప్పుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి 3 దేవదూతలను పంపించాడు. ఆదికాండం 18 అధ్యాయంలో తీకండి, వినండి. ఆదికాండం 18 అధ్యాయంలో అన్నాను కదా, అది మనసులో పెట్టుకుని తర్వాత 18 అధ్యాయం ఇంటికి చదువుకోండి. 3 దేవదూతలు ఎండవేళ వచ్చారు. కరెక్ట్ 12:30కు వచ్చారు దేవదూతలు. 3 వచ్చారనేసరికి దుర్మార్గులు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అనేశారు. వారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కాదు, వారెవరు? దేవదూతలు. దేవుడు ఆ దేవదూతలు మనుషుల రూపంలో పంపించాడు. ఎందుకు పంపించాడంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి పంపించాడు. వాళ్ళు ఆ పని మీద వస్తూ అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం మమ్రే దగ్గర ఉన్నాడు. సింధూర వృక్షం దగ్గర కూర్చున్నాడు ఎండవేళ. పరదేశి, కనాన్ దేశంలో ఉన్న వారికి అబ్రహాంకి ఏ సంబంధము లేదు, ఆ భాష తెలీదు, ఆ మనుషులతో పరిచయం లేదు. అక్కడ చెట్టు కింద ఉన్నాడు. ఎక్కడ యూఫ్రటీస్ దగ్గర నుంచి వచ్చాడు, కనాన్లో కూర్చున్నాడు. ఈ 3 వ్యక్తులు వచ్చేసరికి అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యలారా, ఎండవేళ వచ్చారు, మీ దాసుని దాటి పోవద్దు, కొంచెం ఆహారం సిద్ధం చేస్తాం, భోజనం చేసి వెళ్ళండి, ఇందు నిమిత్తమే కదా ఇక్కడికి వచ్చారు అని అన్నాడు. నేను చెప్పినవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదివితే అందులో ఉంటాయి. అప్పుడు వారు వచ్చిన పర్పస్ వేరు, కానీ అప్పుడు చెప్పలా. సరే అలాగే కానీ అంటే అప్పుడు భోజనం సిద్ధపరిచాడు. మంచి మాంసం వండించాడు, వెన్న తయారు చేశాడు, పాలు ఏర్పాటు చేశాడు, రొట్టెలు చేయించాడు, లేత మాంసం వండించాడు, భోజనం పెట్టాడు. ఆమె భోజనం సిద్ధం చేసింది. ఈ 3 తింటున్నారు. ఇలా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డారు. అది భోజనం పెట్టే పద్ధతి. అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ఆ గొప్ప మనసు అబ్రహాములో చూస్తున్నాం. కొంతమంది తింటే పొంగిపోయి, ఇది వడ్డించనా, అది వడ్డించనా, ఇది వేసుకుంటారా, అది వేసుకుంటారా, కొంచెం పచ్చడి వేసుకుంటారా, కొంచెం చారు వేసుకుంటారా, అప్పడం కావాలా, మజ్జిగ కావాలా, లేకపోతే పిండొడియాలు కావాలా, లేకపోతే మజ్జిగ మిరపకాయలు కావాలా అని పొంగిపోయి ఒక్కొక్కటి ఏం చేస్తారు, తెచ్చిస్తూ ఉంటారు. అందుకే భగవాని అంటే క్రొవ్వుని ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయన్నాడు. వేర్ దేర్ ఈజ్ లవ్ there you go and eat leaves curry. Where there is no love you don't go to there. అలాగే ఇంకోటి ఏం చెప్పాడంటే, సంతోషించి వారి ఇంటికి వెళ్ళకో, నిన్ను పట్టించుకోరు, నువ్వు ఆడిన మాటలకు కూడా అక్కడ విలువ ఉండదు. దుఃఖించేవారింటి, ప్రలాపించేవారింటికి వెళ్ళు, నిన్ను చూస్తే వాళ్ళకి ఆదరణ వస్తుంది. అబ్రహాం ఆతిథ్యం వండర్ఫుల్ అండి. ఆయన దేవుడికి ఇచ్చినట్టు ఇచ్చాడు అనమాట. వాళ్ళు తింటుంటే చేతులు కట్టుకొని భార్య భర్తలు నిలబడ్డారు. వాళ్ళు తింటుంటే వీళ్ళు ఆనందించేవారు. ఆ దేవుడు కూడా పెట్టేవారికి అలాగే ఇచ్చేస్తాడండి. పిసినారులకే పరలోకము ఇవ్వడం, మరి ఇంకేది ఇవ్వడం. పిసినారులకి పరలోకము ఇవ్వడం, ఇంకేది ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు పిసినారులు. కానీ పెట్టేవారికి దేవుడు ఏం చేస్తుంటాడు, ఇచ్చేవాడికే ఇచ్చేస్తుంటాడు. నీకు ఇస్తే ఇంకొకరికి ఇస్తావరా, నీకు ఇస్తే ఇంకొకరికి పెడతావమ్మా అంటాడు అనమాట దేవుడు. అబ్రహాము కోటీశ్వరుడు అయిపోయాడు. దేవదూతలు వచ్చారు, ఆహారం తిన్నారు, భోజనం చేశాక వెళ్ళిపోతున్నప్పుడు 2 దేవదూతలు ఉన్నారు.
ఈ అబ్రహాము నీతి న్యాయములు తన ఇంటి వారికి నేర్పించేవాడు అయి ఉన్నాడు కదా. ఈయన దగ్గర మనం వచ్చిన పని రహస్యంగా ఉంచడం మంచి పని కాదు, ఈయనకి చెప్దామని చెప్పి అబ్రహాంకి ఆ విషయాన్ని చెప్పేశారు. అలా జరిగిన తర్వాత అబ్రహాము ఒక మాట అన్నాడు, అయ్యా ఏమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా, నాకు వారసుడు లేడు కదా అని బాధపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 24 సంవత్సరాలు బాధపడ్డాడు పిల్లలు లేక. అంతకుముందు 75 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు ఇస్తానన్న తర్వాత 24 సంవత్సరాలు పిల్లలు లేరు. 75 + 24 99 సంవత్సరాలు పిల్లలు లేరండి. 99 సంవత్సరాలు. ఇవాళ పెళ్ళి 2 సంవత్సరాలు అయ్యేసరికి మా కోడలు కాయలేదు పండు లేదు అంటున్నారు. కాయలేదు పండు లేదు అన్న వాళ్ళకి గుమ్మడికాయ ఆనపకాయ తెచ్చి పడేయాలి ఎత్తి మీద. సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి పిల్లలు కాసేయాలంటే ఏంటి అంతరం ఏంటండి వాళ్ళ కోడలు? మళ్ళీ ఆ కోడలు కూడా ఆడపిల్లలు కాయకూడదట. ఎవరిని కాసేయాలి? మగపిల్లలే దించేయాలి. ఆవిడ చేతిలో మిషన్ ఏంటంటే ఆవిడ మగపిల్లలు కాస్తే మా కోడలు మంచిదే అంటున్నారు, ఆడపిల్లలు కాస్తే మా ఆడపిల్లలు కానీ పొరపాటు 2-3 వరుసగా పుట్టేశారు అనుకోండి, ఆవిడ ఎంత భయపడిపోద్దో. అమ్మో ఇళ్ళ నుంచి చంపేస్తారు. ఇది నాకు అందరు ఆడపిల్లలు పుట్టేస్తాను, నేను ఏడు చేశానని ఏడుస్తారు. అక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న ఏడుస్తాడు, వాళ్ళ అన్నమ్మలు ఏడుస్తారు. వాళ్ళు అప్పటికి ఫోన్లు చేస్తారు, బావా ఎటు కావాలండి బావా. ఎందుకంటే మరి ఆడపిల్లలు పుట్టేస్తారు, దీన్ని చంపేస్తారంటే నాలుగు వాళ్ళకు ఉంటుంది కదా. ఈ జెండర్ వివక్ష అనేది మానవ జాతిలో ఉంది. నేనేమంటానంటే ఆడపిల్లలే మంచోళ్ళు. రెడ్డి ఆడపిల్లలే మంచోళ్ళు. రెండోది, ఒక మగపిల్లడు పుట్టినా, 2 మగపిల్లలు పుట్టినా, 3 మగపిల్లలు పుట్టినా, చివరిలోనైనా సరే ఒక ఆడబిడ్డ ఉంటే ఆ లవ్, ఆ ఎఫెక్షనే వేరు. వాళ్ళు ఆడపిల్లలు డాడీ అంటారండి. ఆ పిలుపుకి హార్ట్ అంతా మెల్ట్ అయిపోద్ది. అది ఆ టచ్ మాకుంది. బిడ్డలు ఉన్నారా? 75 + 24 99 సంవత్సరాలు. అబ్రహాంకి ఎవరు లేరు? ఈ 99 సంవత్సరాల్లో అతని భార్య యాక్షన్ తీసుకుందట. ఎవరు యాక్షన్ తీసుకొని, ఏమండి మనకు పిల్లలు లేరు కదా, మీరు సులువు చేయండి, మన ఇంట్లో పని మనిషి ఉంది, ఈ పని మనిషితో ఒక బిడ్డను కాయొచ్చు కదా అన్నది. ఆయన నీతిమంతుడు కదా, ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు పొరపాటున ఏ భార్య అలాగన్నా, నేను నీతిమంతుడిని, నా భార్య మాట వింటాను అబ్రహాములాగా ఎవడైనా అన్నా, నిలువున గుండు చేసేసి చొక్కలు ఎట్టేసి సొన్నం రాసేసి గాడిద మీద ఊరేగించేస్తాడు దేవుడు. ఈ సిచ్యువేషన్ ఎప్పటికి సంబంధించింది? 4000 సంవత్సరాలకు సంబంధించింది. ఇది ఇప్పుడు ఇది పనికొచ్చేది. నేను ముందే చెప్పాను, బైబిల్లో అన్నీ ఉంటాయి, అన్నీ మనం చేయవలసినవి కావు. ఇప్పుడు ఒక పురుషుడికి ఒక భార్యే, ఒక భార్యకి ఒక భర్తే. రెండో థాట్ ఉంటే క్రీస్తునందు ఉండే పరిధిలో నుంచి గెటౌట్ తోసేస్తాడు బయటికి. అప్పుడు అబ్రహాం నీతిమంతుడు ఏం చేశాడు అంటే, భార్య మాట విని ఈ స్త్రీ వల్ల ఒక బిడ్డను కాశాడు. ఈయన పేరు ఏం పేరు? ఇష్మాయేల్ అంటే దేవుడు. ఈయన పేరు ఇష్మా. ఏల్ అంటే ఏల్ అంటే దేవుడు. ELOHIM అంటే ఎలోహిం అంటే దేవుడు. ఏల్ అంటే సింగులర్, ఎలోహిం అంటే ప్లోరల్. నీవు అంటే సింగులర్, మీరు అంటే ప్లోరల్, అలాగనమాట. గౌరవార్థమైన పదం అది. రైట్. ఇప్పుడు ఏం జరిగింది? ఒక బిడ్డ పుట్టాడా లేదా? ఈవిడేమనుకుందంటే, నా భర్త రక్తమే అవుతుంది, నా బిడ్డలాగే చూసుకుంటాను, అందాక ఎత్తుకొని ముద్దులాడుకుంటాను అన్నది. ఎప్పుడైతే ఈమె గర్భం ధరించి బిడ్డను కాసిందో, ఈమె అంటే యజమానురాలు దాసి దృష్టికి నీచురాలుగా కనిపించిందట. అంటే మామూలుగా నడిచినప్పుడు, కడుపుతో నడిచినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలుసు, మీకు తెలియదు. మామూలుగా నడిచినప్పుడు ఎలా నడుస్తారు? ఎలా నడుచుకొని వెళ్ళిపోతారు. గర్భంతో నడిచినప్పుడు ఎలా నడుస్తారు తెలుసు అంటే,
ఇలా నడిచినప్పుడు అక్కడ శార కూర్చుంది కదా, శార కాసి చూసి అన్నదా. మీకు అర్థం లేదా? అమ్మ మీరు గర్భంతో ఉన్నప్పుడు నడిచారు కదా, మామూలుగా నడ్డం వేరు, గర్భిణీ స్త్రీ నడ్డం వేరు. అలా నడిచి వెళ్ళిపోతే ఓకే, కానీ నడుస్తూ నడుస్తూ ఎవరికా చూసింది? యజమానురాలు. ఎలా కనిపించిందట? నీచంగా కనిపించిందట. అంటే కన్నని గర్భాన్ని చూసి అంటున్న గర్భము తృణీకరించింది. అప్పుడు ఆవిడ బాధ కలిగి ఈ దాసిని దాని బిడ్డని మన ఇంట్లో ఉంచొద్దు, వెళ్ళగొట్టే అని చెప్తే అప్పుడు అబ్రహాం నీతిమంతుడు కదా. ఇప్పుడు మామూలుగా నడ్డం వేరు, గర్భంతో ఉండిన అడ్డం వేరియేషన్ మీకు తెలుసు, స్త్రీలకు చెప్పక్కర్లే. ఈమె దృష్టికి ఈమెమైంది? నీచురాలైంది. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని వెళ్ళగొట్టి మందే అరణ్యంలోకి పంపించేశాడు. అప్పుడు దేవుడు శారాన్ని కనికరించి ఏం చేశాడు అంటే ఒక బిడ్డని ఇచ్చాడు. ఈయనెవరు? ఇస్సాకు. ఇస్సాకు ఇస్సాకు ఓకేనా? ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డలు. ఓకేనా? రైట్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తీసారా? 21వ వచనం. ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలనుకుంటున్నారా? మీరు ధర్మశాస్త్రం వినలేదా? నాతో చెప్పండి. దాసి వలన ఒకడు, స్వతంత్రాలను ఒకడు, ఇద్దరు కుమారులు అబ్రాహాముకు కలిగి రాయబడి ఉన్నది కదా. ఇది వాస్తవమా కాదా? ఎవరెవరు? ఇద్దరు పిల్లలు అబ్రాహాముకు పుట్టారా లేదా? పిల్లలు పుట్టడం మాత్రం అబ్రహాం బీజానికే పుట్టారు, అది డౌట్ ఏమి లేదు. కానీ ఇద్దరు స్త్రీలకు పుట్టారు. అవునా? అది రాశాడు పౌలు ఇక్కడ 23వ వచనం. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు, స్వతంత్రాలంటే భార్య వలన పుట్టినవాడు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు కొడుకుల్లో ఎవడు శరీర సంబంధి, ఎవడు ఆత్మ సంబంధి? ఇస్మాయేలు శరీర సంబంధి, ఇస్సాకు ఆత్మ సంబంధి. ఓకే, ఓకేనా? ఇద్దరు కొడుకుల్ని, ఒకడు శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధి. రైట్. ఇప్పుడు స్త్రీల గురించి ఏం చెప్పాడు? ఈ స్త్రీల గురించి చెప్తూ ఏమంటాడంటే 24వ వచనంలో ఈ స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు. ఈ స్త్రీలు ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు. ఏ నిబంధన? ఈ స్త్రీ ఏ నిబంధన? పాత నిబంధన. ఈ స్త్రీ ఏ నిబంధన? కొత్త నిబంధన. ఓకే, అంటే ఆ ఏరియా అండి ఇది. తిమోతి గారు, సేనాయి కొండ సంబంధమైన దాంట్లో వీళ్ళు ఉంటారు, పరలోక సంబంధమైన దాంట్లో వీళ్ళు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు కామంతో కళ్ళు మూసుకెళ్ళిపోయి ఈమెతో పిల్లలు కాశాడా? దేవుని చిత్త ప్రకారమే జరిగిందా? దేవుని చిత్త ప్రకారమే జరిగింది. ఈమె పిల్లలు లేరన్న భావంతో చెప్పొచ్చు, కానీ దేవుడు దాన్ని ఎలా వాడుకున్నాడు అంటే ఈ స్త్రీని ఈ నిబంధనకి గుర్తుగాను, ఈ స్త్రీని ఈ నిబంధనకు గుర్తుగాను వాడుకున్నాడు. ఇక్కడ మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాము? 1 భౌతికమైనవి, 2 రైట్. ఇప్పుడు ఈ భౌతికమైన ఆశీర్వాదాలు లోకమునందు ఎవరి ఎంత ఉన్నాయి? ఇవి ఇస్మాయేలు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి మంది వస్తాయి? క్రీస్తునందు. అప్పుడు ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? క్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఇస్మాయేల్ ఎవరికి గుర్తుగా ఉన్నాడు? లోకానికి గుర్తుగా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇస్మాయిల్ కూడా దేవుడు ఆశీర్వదించాడా లేదా? అతనికి భూములు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, రాజులు చేశాడు, ఎన్నో చేశాడు. కానీ పరలోకం ఇచ్చాడా? లేదు. మరి పరలోకం వెళ్ళాలంటే ఎవరు ఎందుకు రావాలి? క్రీస్తునందుకు రావాలి. అప్పుడు
ఈ ఇస్సాకునేమో వాగ్దాన పురుషుడు అన్నాడు, ఈ ఇస్మాయిల్నేమో శరీర సంబంధి అన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొంది వాగ్దాన పురుషులై పరలోకం వెళ్ళాలంటే ఏ స్త్రీకి పిల్లలమై ఉండాలి? శారా సంతానమై ఉండాలి. ఓకేనా? లోకంలో అన్ని అనుభవించాలంటే ఎవరి సంతానమై ఉండాలి? దాసి సంతానమై ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఈ ఇద్దరు స్త్రీలని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? భవిష్యత్తులో 2 నిబంధనలు చేయబోతున్నాను అని చెప్పడానికి అలంకారంగా ఇద్దరు స్త్రీలను వాడుకున్నాడు. ఈ ఇద్దరికి 2 బిడ్డల్లో ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ఇద్దరిలో ఒకడు శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధం చెప్పడానికి ఇచ్చాడు. అదే వాళ్ళ లైఫ్ని, వీరి లైఫ్ని పౌలు గలతీయులకు రాస్తూ చెప్పాడు. మీకు కొంచెం అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు లోకంలో ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ఇల్లు వాకిలు ఆరోగ్యం ఆయుష్ అన్ని ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ దేనికి సంబంధించినవి? భౌతికమైన వాటికి సంబంధించినవి ప్లస్ లోక సంబంధమైనవి. ఇస్మాయిల్ పొందిన లాంటి ఆశీర్వాదాలు, అంతే కదా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తుని వద్దకు రావాలి. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఎక్కడ గుప్తం చేశాడు? ఎక్కడున్నాయి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు? క్రీస్తునందు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు అనే పరిధి ఆయన రక్తంతో ఏర్పాటు చేశాడు. అక్కడికి రాకపోతే ఎవరికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రావు. నేను ఇంతవరకు చెప్పింది ఇంట్రడక్షన్. ఉపోద్ఘాతం చెప్పాను ఒక గంటన్నర. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అనేవి నెక్స్ట్ వీక్ చెప్తాను. ఆశీర్వాదాలు చెప్పలేదు నేను. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి అవి ఎన్ని రకాలు చెప్పాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? క్రీస్తునందు దొరుకుతాయి. భౌతికమైన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ భౌతికమైన ఆశీర్వాదాలకు సూచనగా ఎవరున్నారు? ఇస్మాయిల్ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు సూచనగా ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు లోకమేమో ఇస్మాయిల్ లాంటిది, క్రీస్తేమో ఇస్సాకు లాంటాడు, లేదా ఇస్సాకేమో క్రీస్తు లాంటాడు. ఒకసారి మొహం చూడండి. ఇస్మాయిల్ కావాలా, ఇస్సాక్ కావాలా? ఎవరిని అడిగినా ఎవరు కావాలంటారా? లోకం కావాలా, క్రీస్తు కావాలా? క్రీస్తే కావాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆ పరిధిలోకి రావాలి. క్రీస్తే కావాలంటే లోకాన్ని వదిలేయాలి. పాయింట్ అర్థమైందా? క్రీస్తే కావాలంటే లోకాన్ని వదిలేయాలి, లేదు లోకమే కావాలంటే క్రీస్తుని వదిలేయాలి. నువ్వు ఏ పరిధిలో ఉంటావో అన్న విషయాన్ని నీకు తెలియచేసి ఇవి పరిధులు అని మనకి సూచించేశాడు దేవుడు. లేదు నేను లోకంలోనే ఉంటాను అంటే దేవుడు మంచివాడు, నీకు అన్నం పెడతాడు, ఆరోగ్యం ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, ఇల్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, మంచి షాపింగ్ మాల్స్ ఇచ్చాడు, నీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, నచ్చిన తిండి తినవచ్చు, నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు భౌతికంగా ఏది కావాలన్న దేవుడు ఇచ్చేస్తాడు. కానీ పరలోకము భౌతికమైన ఆశీర్వాదాలకు సంబంధించింది. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటో అవి ఎలాగుంటాయి అనేది మనం నేర్చుకోవాలి. మీ అందరికీ వందనాలు.